వెల్కమ్ టు శ్రీ చైతన్య డిఎస్సి ఆఫ్లైన్కి స్వాగతం. మన శ్రీ చైతన్య డిఎస్సిలో ఈరోజు జరిగినటువంటి డైలీ ఆఫ్లైన్ టెస్ట్ అనేది మనకు ఇలా ఉంటుంది. ఈరోజు ఆఫ్లైన్ టెస్ట్లో ఏ టాపిక్ జరిగింది? జాతీయ ఆదాయం, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్. ఇప్పుడు జాతీయ ఆదాయానికి సంబంధించి చూడండి ఒకసారి, మొత్తము ప్రశ్న యొక్క సరళ చూడండి ఎలా ఉందో. మొత్తము జతపరచము, సరైనది చూడు, జతపరచము, సరైనది ఏది, సరికానిది ఏది, ఎలాంటి ఉందో ప్యాటర్న్. కనుక ఇక్కడ చూడండి ఒక క్వశ్చన్ చదువుతాను మీకు. భారతదేశంలో జాతీయ ఆదాయం అంచనా తయారు చేసిన వారిని అవరోహణ క్రమంలో అమర్చండి అని అన్నాడు. అంటే జాతీయ ఆదాయం అంటే ఏంది? ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవల అంతిమ మార్కెట్ విలువని ఏమంటాం మనం? జాతీయ ఆదాయం అంటాం. ఈ జాతీయ ఆదాయాన్ని మొట్టమొదటిసారి కొలిచిన వారు ఎవరు అని అంటే దాదాబాయి నౌరోజీ గారు. అంటే చూసారా, అంటే దాదాబాయి నౌరోజీ ఉన్నారు. ఓకేనా. తర్వాత ఎవరున్నారు అని అంటే సిర్రాస్ ఉన్నాడు. అదేవిధంగా శాస్త్రీయబద్ధకంగా జాతీయ ఆదాయం కొలిచిన వాడు ఎవరు? వికే.ఆర్వే రావు. తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత జాతీయ ఆదాయం కొలిచిన వాడు ఎవరు? పి.సి. మహాలనోబిస్. అంటే ఇలాంటి అంశాలన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా చూసుకున్నట్లయితే మనకు ఈ అంశం మీద ఒక అవగాహన అనేది మనకు వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు చూసినట్లయితే చూడండి, మన డిఎస్సిలో అడిగినటువంటి ప్రశ్న, స్వతంత్రం వచ్చిన తర్వాత అంటే 1949లో, అంటే స్వతంత్రం వచ్చిన 1947 నేను కాదంటాను, 1949లో ఏం చేశారు? కమిటీ చేశారు. దేనికి? జాతీయ ఆదాయం లెక్కించేదానికోసం. అందులో భాగంగా పి.సి. మహాలనోబిస్ అధ్యక్షన ఏం చేశారంటే వికే.ఆర్వే రావుని, డిఆర్ గార్గిల్ని కమిటీ వేసి జాతీయ ఆదాయం లెక్కించమంటారు. అందులో లేని కమిటీ మెంబర్స్ ఎవరు అని అన్నాడు? దాదాబాయి నౌరోజీ. ఎందుకంటే దాదాబాయి నౌరోజీ ఎప్పుడు కొలిచాడు? భారతదేశంలో మొట్టమొదటిసారిగా జాతీయ ఆదాయం లెక్కించింది ఎవరు? దాదాబాయి నౌరోజీ. 1949లో దాదాబాయి నౌరోజీ లేరు కదా, ఎన్నుగురు ఉన్నారు? ఇది ప్రశ్న. అందులో మొన్న డిఎస్సిలో మీకు అడిగినటువంటి ప్రశ్న 2025 17వ తారీఖు ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో అడిగినటువంటి ప్రశ్న చూసారా. నేను ఏమంటానంటే మా సంస్థలో మేము చెప్తున్నాం కదా, మా సంస్థలో మేము గొప్ప చెప్పుకోవడం లేదు. పేపర్ యొక్క సరళి చూడండి, ఎంత డెప్త్ ఉందో, ఎంత కూడా ప్రొఫెసర్లు, అనుభవం కలిగినటువంటి ఫ్యాకల్టీ, మీ జీవితాలని తీర్చిదిద్దేటువంటి ఫ్యాకల్టీ తర్వాత చెప్పిస్తున్నటువంటి సంస్థ మన శ్రీ చైతన్య డిఎస్సి. స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు కావచ్చు, అదేవిధంగా ఎస్జిటి అభ్యర్థులు కావచ్చు. ఓకేనా, మీ క్లాసులు అనేది ప్రారంభించడం జరిగింది రీసెంట్గా. మనం ఓకేనా శ్రీ చైతన్య డిఎస్సిలో భాగంగా గణి స్టడీస్ యొక్క యాప్లో స్కూల్ అసిస్టెంట్ ఎస్జిటికి సంబంధించినటువంటి మిస్సైల్ అనేటువంటి టెస్ట్ సిరీస్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు అది ప్రస్తుతం ఆఫర్లో ఉంది. యాక్చువల్ ద ప్రైస్ 1999, అంటే ₹1 తక్కువ 2000 రూపీస్. కానీ దాన్ని మేము 499 రూపాయలకే ఓకేనా ఆఫర్ ప్రైస్కి మేము ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇది గుర్తించాలి. అదేవిధంగా స్కూల్ లెసన్ స్పెషల్ వారికి మన యొక్క గణి స్టడీస్లోనే ఓకేనా వాళ్ళకు కూడా 1999 ఆఫర్ కలిగినటువంటి ఆర్డర్ని ఓకేనా 499 మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. అంటే మా యొక్క ప్రశ్నల యొక్క సరళి ఇది. ఈ విధంగా మన యొక్క సంస్థలో ప్రతిరోజు డైలీ టెస్ట్ అనేది నిర్వహించడం అనేది జరుగుతూ ఉన్నది. రైట్ అర్థం. అంటే మన యొక్క డైలీ టెస్ట్లో ఓకే జరిగినటువంటి ఎగ్జామ్స్ యొక్క విధానాలన్నీ కూడా మనం మీకు చూస్తుంటాం. అదేవిధంగా మనకు ఓఎంఆర్ షీట్ మెథడ్లోనే మనకు ఎగ్జామ్ సిరీస్ అనేది మనకు ఆఫ్లైన్ కాబట్టి ఇదే జరుగుతుంది. అంటే ఇక్కడ మీకు ఎట్టా ఆన్లైన్ ఓకే నేను కాదంటున్నాను. ఇలాంటి మన మోడల్ పేపర్ అనేది ఓఎంఆర్ షీట్ విధానం ప్రకారము మనం ఒక పకడ్బందీగా ఒక క్రమశిక్షణగా ప్రతిరోజు మార్నింగ్ 9 గంటలకే ఎగ్జామ్ అనేది ప్రారంభమవుతుంది. ఓకే రైట్. కాబట్టి ఇది క్రమంగా కూడా జరుగుతున్న అంశం కనుక ఆసక్తి కలిగిన అభ్యర్థులు మన శ్రీ చైతన్య డిఎస్సి అనేది కళ్యాణ్ జ్యువెలర్కి ఆపోజిట్లో ఓకేనా ఆదిత్య టవర్కి ఆపోజిట్న మన సంస్థ ఉంది. మన సంస్థను ఒకసారి సందర్శించండి, ఒకసారి డెమో వినండి, మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి. కానీ మేము చెప్తున్నాం ఖచ్చితంగా 100% మిమ్మల్ని మేము జాబులో కూర్చోబెట్టే సత్తా మా ఫ్యాకల్టీ దగ్గర ఉంది అని ఘనంగా నేనైతే నమ్ముతాను. ఓకే రైట్. థ్యాంక్ యూ సో మచ్.